జూన్ 3, 2024 దేవుని స్వరము వినుటలోని రహస్యములు. దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. నిర్గమకాండము 19 ఈ లోకములో ఉన్నంతకాలము మనమందరము శోధనకు గురి అగుతున్నాం. అయితే దేవుని స్వరమును స్పష్టముగా వినగలిగినప్పుడే వీటన్నిటినీ జయించగలం. మన ఆత్మీయ జీవితం యొక్క ప్రారంభం నుండి ఏ విధముగా ఆయన స్వరమును వినుటకు నేర్చుకొనవలెనో అది దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియబరచుచున్నాడు. 1 రాజులు 19 దుర్మార్గురాలైన యజబెల్ రాణి ఏలియాను బెదిరించుట చూచెదము. దేవుడు ఆమెను శిక్షించునని ఏలియా ఊహించి ఉండవచ్చును. అయితే ఆ విధముగా జరుగునందున అతడు అలిగి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండెను. మనము కూడా కొన్ని సమయములందు ఇదే విధముగా ప్రవర్తించెదము. ఈ విధముగా మనము దేవుని అపార్థం చేసుకుని అపనమ్మకమునకు స్థానమిచ్చుచున్నాము. అయితే దేవుని మార్గములు మన మార్గముల వంటివి కావు. అవి మన మార్గముల కంటే ఎంతో ఉన్నతమైనవి. మనము తలంచిన రీతిగా దేవుడు తన కార్యమును జరిగించాడు. యెజెబెలును దేవుడు వెంటనే శిక్షించలేదు కనుక దేవుడు తన కార్యమును వెంటనే నెరవేర్చలేదని తలంచి ఏలియా, ప్రభువా, ఇక చాలును, ఈనాటి నుండి ఇక మీ ప్రవక్తగా ఉండలేనను. ఎవరైనాను ఉద్యోగంనకు రాజీనామా ఇయ్యదలిచిన ఎడల 3 నెలల గడువివ్వవలెను. అయితే ఇచ్చట ఏలియా 1 దినము గడువు మాత్రమే ఇచ్చాను. నీ యొక్క ప్రవక్తగా ఉండకుండా నేడే తీసివేయము. నీవు నిద్రించుచు నీ విధిని నెరవేర్చుటలేదు కనుక నేటి నుండి నీ నామమున ప్రవచించననుచున్నాడు. దేవుని స్వరమును వినుటకు నేర్చుకున్నచు మనము కూడా శ్రమలు కలిగినప్పుడు ఈ విధముగానే ప్రవర్తించుదుము. ఎట్టి శ్రమలోనైనను ప్రభుని స్వరమును వినుటకే నేర్చుకొనవలెను. కాని శ్రమ గుండా అనేక కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మన కళ్ళకి, చెవులకి మన పరిస్థితుల మీద ఫోకస్ ఉంటుంది. ఇది సర్వసాధారణం. కాని ఈరోజు మనము శ్రమలలో దేవుని స్వరాన్ని వినాలి అని నేర్చుకున్నాము. ఆమె ప్రైజ్ ద లార్డ్.